షీలా విషయంలో పోలీసుల స్పందన ఎలా ఉంది? అసలు ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారనేది మీకేమన్నా ఐడియా ఉందా? 6, 7 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. సీసీ ఓహో! ఫుటేజ్ అక్కడ చూసిన వాళ్ళు వాళ్ళ ముందు లాక్కొని వెళ్లారు ఆ హ్మ్. శ్మశానానికి. సో, కానీ ఇప్పటికొచ్చి మాత్రం ఏం అప్డేట్ అయితే లేదు. పోలీస్ హ్మ్. డిపార్ట్మెంట్ తక్షణం అరెస్ట్ చేస్తామని ఎవరో చెప్పారు అరెస్ట్ అయ్యారంటున్నారు. అని ఎంతమంది అంటున్నారు. బట్ అయ్యారో అది తెలీదు. కాలేదో తెలీదు. బట్ టీమ్స్ అయితే పంపాము మేము. వేరు వేరు చోట్లకి గాలిస్తున్నారని మాత్రం వస్తుంది. అది కాక కొంతమంది ఈ రోజు ప్రెస్ మీట్ చేస్తే కొంతమంది డైరెక్ట్ గా ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళు ధమ్కి ఇచ్చారు. కాల్స్ చేసి మేము ప్రెస్ మీట్ లో ఉండంగానే కాల్స్ వచ్చినాయి వీళ్ళ ఫోన్లకి. మీరు ఎందుకు చెప్తున్నారు, మా పేర్లు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని. దానికి సంబంధించి కూడా ఒక ఫ్రెష్ కంప్లైంట్ లాంచ్ అయింది. హ్మ్. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పాము యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంతమంది టీం ఉన్నారు అన్నది కాదు. ఒక్కొక్క ఇది గత 2 సంవత్సరాల నుంచి జరిగినప్పుడు హ్మ్. ఇద్దరు ముగ్గురుతో మొదలైంది. ఇప్పుడు ఒక 30 మంది 20 మంది బ్యాచ్ గా తయారయ్యారు. హ్మ్. ఎందుకంటే వచ్చేది డబ్బు ఏదైతే ఉందో రోజు ఈజీ మనీ. ఈజీ మనీ అలవాటు పడ్డారు. హ్మ్. ఆ మనీని వీళ్ళందరూ మనిషికి 500, 1000 రూపాయలు వచ్చినా గానీ పంచుకున్నా గానీ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇది ఈజీ మనీ. హ్మ్. ఈ విధంగా మనీ మనం సంపాదించవచ్చు. వీళ్ళని కొట్టినా ఎవరు అడిగేటోళ్ళు లేరని. హ్మ్. అంతే. ఇప్పుడు అది కొట్టి హింసించడం, చంపడం వరకు అది వచ్చేసింది. హ్మ్. ఇప్పుడు ఈ 4 కనపడుతున్నారు మనకి. బట్ వీళ్ళ హ్మ్. వెనక ఎంతమంది వీళ్ళు ట్రైన్ చేశారు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు మనకి యాక్చువల్లీ. కరెక్టే. అంటే వీళ్ళందరూ ఏ యాటిట్యూడ్ తో ఉన్నారంటే కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళ మాదక ద్రవ్యాలకో గంజాయికో దేనికో వాళ్ళకి అవసరాలకు డబ్బులు కావాలంటే ఏ పని చేయకుండా వీళ్ళ మీద బడి గుంజుకోవచ్చు. హ్మ్. వీళ్ళ నుంచి అది ఎంత హింసకైనా ప్రయోగించి తెచ్చుకోవచ్చు. Hmm. అంటే పడి డబ్బులు గుంజుకోవచ్చు, అవసరాలు తెచ్చుకోవచ్చు అనే కాడ మొదలై హ్మ్. హింసించి ఆనందించే వరకు వచ్చింది. అవును. అంటే Sadism, ఇప్పుడు నిన్న psychoism. తాగుతూ అమ్మాయి చుట్టూ కూర్చుని తాగుతూ Hmm. వాళ్ళు చేసిన ఆ హింస చూస్తే చీరుడు తను చెప్పింది కదా, ఆ చీరడం ఎంత టాపీగా ఆమె చుట్టూ కూర్చుని మందు కొట్టుకుంటూ వాళ్ళు చేశారు. అంటే దాంట్లో ఏం కనపడుతుంది మనకి? చాలా హేటెడ్ క్రైమ్, చాలా సాడిజం కనపడుతుంది. సంధ్య ఇది గారు అసలు చాలా నిజంగా ప్రమాదకరం. అక్కడితో నిజంగా. ఆగదు. ఇవాళ వాళ్లే కదా అనుకుంటారు పిల్లల్ని తీసుకెళ్తారు. ఇప్పుడు ఇప్పటికే బస్తీల్లో ఇవాళ ఈ నగరంలో 4 ఏళ్లలో 6870 మంది పిల్లలు మాయమయ్యారు. హ్మ్. ఎక్కడికి ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ కాల. దాంట్లో బ్యాక్ దాదాపు 1000 మంది వచ్చారు. మిగతా 5000 చిల్లర పిల్లలు ఇప్పటికీ ఏమైనట్టు? ట్రేస్ అవుట్ కాల. కాబట్టి ఇటువంటి హింసలు ఇవాళ మనం చూస్తాం. అప్పుడప్పుడు అసలు నగరం అంతా అడుగడుగున సీసీటీవీలు పెట్టారు. అయినా సరే ఆ దొరకట్లేదు. సీసీటీవీలకి మానిటరింగ్ ఉండదు. వాటికి సీసీటీవీలు పెడితే ఉపయోగం. క్రైమ్ జరిగాక పోస్ట్ మార్టం లాగా పోయి సీసీ ఫుటేజీలు తెస్తారు. హ్మ్. కానీ సీసీ కెమెరాలు పెట్టాక హ్మ్. వాటికి మానిటరింగ్ ఉండాలి. Hmm. అంటే క్రైమ్ జరగకుండా మేమేం అవును. అడుగుతున్నాము, పిల్లలైనా మహిళలైనా ఇక్కడ ఏదో ట్రాన్స్ suspicion పీపుల్ ఉంది అయినా అనేది ముందు ట్రాన్స్ గ్రహించాలి. వ్యక్తులైనా వాళ్ళ వెనక ఎవడైనా పోతుంటే పట్టుకోగలిగితే సీసీటీవీ వలన ఉపయోగం. Okay. క్రైమ్ జరిగాక శవాలను పట్టుకురావడానికి, పట్టుకోవడానికి, ఆ శవాలకి ఎవరు accused ని చీరారు పట్టుకోవడానికి. తెలుసుకోవడానిక సీసీటీవీలు. కాబట్టి మేము హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ తెలంగాణ పోలీసుని అడిగేది ఏంటంటే మొదలు సీసీటీవీలు మొత్తం పెట్టి కూర్చుంటే కాదు, కోట్లు ఖర్చు పెట్టి ఆ సీసీటీవీలకి మానిటరింగ్ జరగాలి. ప్రాపర్ మానిటరింగ్ ఉండాలి. మానిటరింగ్ అది మీరు డే లైట్ మర్డరే కావచ్చు, ఒక మహిళ కిడ్నాప్ అత్యాచారమే కావచ్చు, ట్రాన్స్ పీపుల్ పిల్లలు కిడ్నాప్లు అత్యాచారాలే కావచ్చు, అవి నిరోధించాలండి. వీళ్ళు అనేక దేశాల్లో చిన్న వైలేషన్ కి ఎందుకు భయపడతారు? హ్మ్. అది డ్రైవింగ్ విషయమే ఎందుకంటే కావచ్చు, punishment ఇంకొక కూడా అంత వైలేషన్ అయినా strict గా వాడు ఉంటుంది. చూస్తున్నాడనే భయం. అవును. కానీ ఇక్కడ చూస్తున్నాడనే భయం లేదు కాబట్టి ఇంత Hmm. తెగిస్తున్నారు. Hmm. కాబట్టి మానిటరింగ్ పెట్టాలి. హ్మ్. ఎన్ని సీసీటీవీలు ఉన్నాయంటే ఒక దొంగతనం జరిగింది అనుకోండి, చైన్ స్నాచింగ్ రేపటికల్లా పట్టుకొస్తున్నారు. హ్మ్. బాగున్నాయి కానీ మానిటరింగ్ లేదు. అదొకటి. 2 నిన్నటి నుంచి మేము ఒకటి చెప్తున్నాం. బడాబాబులు కుక్కపోతే టీములు వేసి పట్టుకొస్తారు. హ్మ్. ట్రాన్స్ పీపుల్ అటు చంపి కదా. పోతే మీరు టీములు ఎందుకు వేయరని నిన్నటి నుంచి పోలీసుతో యుద్ధం చేస్తున్నాం మేము. కాబట్టి టీంలు వేసారు, పట్టుకుంటామన్నారు. మాకు నిన్ననే రాత్రి వరకు పట్టుకుంటామని హామీలు ఇచ్చారు. హ్మ్. ఈ ఒక్క ఘటనకి బాగా రివోల్ట్ వచ్చింది కాబట్టి చర్య కాదు, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. అవును. వీళ్ళ భద్రత కోసం, వీళ్ళ బతుకు తెరువు కోసం. మొత్తం ఈ కమ్యూనిటీ నుంచి ఎన్నో డిమాండ్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. హ్మ్. హెల్ప్ డెస్క్ ఎట్లా పెట్టించుకున్నారు, వీళ్ళు ఎంత ఫైట్ చేస్తే పెట్టారో మాకు తెలుసు. హ్మ్. మేమేమంటున్నామంటే ఇప్పటికైనా వాళ్ళని మనుషులుగా గుర్తించి, వాళ్ళకి నాయకులు ఉన్నారు, గురువులు ఉన్నారు, వాళ్ళని పిలవండి. మీ కష్టం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏంటి పరిష్కారం కోరుకుంటున్నారు అని వాళ్ళని మనుషులుగా గుర్తించి ఈ ప్రభుత్వం చర్చలు జరపాలి. అవును. చర్చలు జరిపి వాళ్ళ భద్రతకు సంబంధించి కానీ, వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కానీ, ఉన్న సంక్షేమ పథకాల
ఇవాళ వాళ్ళకి అమలు చేయడానికి కావాల్సిన మెకానిజమ్స్ ఏంటి, ఆధార్ కార్డు నుంచి మొదలు పెడితే బ్యాంక్ అకౌంట్ల నుంచి మొదలు పెడితే అనేక స్కీమ్స్ ఉన్నాయి కదా, 2 బెడ్రూమ్లు ఇళ్లే కావచ్చు, లేకపోతే ఎందుకంటే వాళ్ళకి ఇల్లు దొరకడం కూడా కష్టం కరెక్ట్. కాబట్టి అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి వర్తింప చేయడానికి, అట్లాగే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, చదువుకు సంబంధించి ఇతరత్ర ఆ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, ఒంటరి మహిళలకి ఇచ్చే పెన్షన్స్ ని వాళ్ళకి ఎట్లా ఎక్స్టెండ్ చేయాలి. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ సంక్షేమం, వాళ్ళ భద్రత, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం, వీటికి సంబంధించి ప్రభుత్వం ఎజెండాలోకి తీసుకుని ఆ కమ్యూనిటీకి, ఇప్పుడు వాళ్ళ ఆర్గనైజ్డ్ ఉన్నారు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళని పిలిచి చర్చించి దానికోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నదే మేము కోరుతున్నాం.